ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫుట్బాల్ ఆటగాడి పేరేంటంటే పాబ్లో మార్టిన్ పేజ్ గవేరా. సింపుల్గా ఇతన్ని గవి అని పిలుస్తారు. ప్రెజెంట్ ఇతను స్పెయిన్ దేశం తరపున ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఇతని కోసం ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఇతను చేసిన ఘనకార్యానికి వరల్డ్ మొత్తం షాక్ అయింది. అంత షాకింగ్ పని ఏం చేశాడు అనుకుంటున్నారా? మీ అందరికీ స్పెయిన్ యువరాణి లియోనార్ తెలుసు కదా. ఈ యువరాణి గవికి లవ్ ప్రపోజల్ పెట్టిందట. అసలు ఎవరైనా సరే ఒక దేశ యువరాణి ప్రపోజల్ పెట్టిందంటే ఏమైనా ఆలోచిస్తాడా? అందులోనూ రిజెక్ట్ అయితే మాత్రం అస్సలు చేయరు. ఎందుకంటే ఆవిడతో మాట్లాడడానికే అవకాశం ఉండదు. అట్లీస్ట్ కలిసి ఒక ఫోటో తీసుకున్న చాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఇతడు ఏకంగా ఆవిడ ప్రపోజల్నే రిజెక్ట్ చేశాడు. అసలు ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. 2020 ఈ 20 ఏళ్ల కుర్రాడు చాలా ఫేమస్ అయిపోయాడు. సో స్పెయిన్ చాలా ఏళ్ల తర్వాత కప్పు సాధించిన ఆనందంలో స్పెయిన్ రాజకుటుంబం ప్లేయర్స్ అందరికీ కూడా ఒక విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనానికి స్పెయిన్ యువరాణి అయినటువంటి లియోనార్ కూడా వచ్చారు. ఆవిడ గవితో మాట్లాడారు కూడా. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయిందనమాట. ఈ ఫుట్బాల్ ప్లేయర్ని చూసి యువరాణి లియోనార్ మనసు పారేసుకున్నారని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా వచ్చింది. అందుకే యువరాణి గవికి ప్రపోజల్ కూడా పెట్టారట. ఒక దేశ యువరాణి ప్రపోజల్ పెడితే అసలు కాదనే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికైనా ఉంటుందా? అట్లీస్ట్ భయంతోనైనా సరే ఏమీ మాట్లాడలేం. అలాంటిది ఈ ఫుట్బాల్ ప్లేయర్ మాత్రం సింపుల్గా రిజెక్ట్ చేశాడు. కేవలం తను లవ్ చేసిన అమ్మాయి కోసమే ఈ యువరాణిని రిజెక్ట్ చేశాడు. పైగా ఈ అమ్మాయి యువరాణి కంటే అందంగా కూడా ఉండదు. అంతేకాకుండా గవి లవ్ చేసిన అమ్మాయి తనకంటే 2 ఇయర్స్ కూడా పెద్ద. ఆ అమ్మాయే 22 ఇయర్స్ అనా పెలాయో. ఈ విషయం అంతా ఎలా పబ్లిసిటీ అయిందంటే రీసెంట్గా జరిగిన లా లైగ్ కప్లో స్పెయిన్ టీం విన్ అయిన తర్వాత గవి తన గర్ల్ ఫ్రెండ్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గవి మాత్రం ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ తనతో క్లోజ్గా ఫొటోస్ దిగి గ్రౌండ్లోనే తన లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఏదేమైనప్పటికీ ఒక దేశ యువరాణి ప్రపోజల్ పెడితే ఎవరైనా సరే కొంచెం కూడా ఆలోచించకుండా యాక్సెప్ట్ చేస్తారు. అలాంటిది ఈ అబ్బాయి సింపుల్గా రిజెక్ట్ చేశాడంటే తన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అదేవిధంగా తన గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్న తన ప్రేమను కూడా మెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది? ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మాత్రం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.